కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. విజువల్ సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 7లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ లెసన్ వరకు చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. సో ప్రీవియస్ లెసన్లో మనం బిల్డ్ చేసినటువంటి అప్లికేషన్ని ఒకసారి రన్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి డేటాబేస్ని గమనించండి. నేను పాస్వర్డ్స్ చేంజ్ చేశాను అండ్ ఇక్కడ డూప్లికేట్ పాస్వర్డ్స్ అసలే లేవు. ఐ మీన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ లేవు అండ్ 5 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. ఓకే, సో 3 డిజిట్ పాస్వర్డ్ని ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని నేను తీసుకోవడం జరిగింది. ఓకే, ఎనీవేస్ మనకు ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ ఈ సెకండ్ ఫామ్ ఏదైతే ఉందో స్టూడెంట్ ఇన్ఫో అనేటువంటి ఈ ఫామ్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే, అంటే ఫస్ట్ ఫామ్ లాగిన్ ప్రోగ్రామ్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే యూజర్ లాగిన్ అవ్వడానికి ఒక ప్రోగ్రామ్ని మనం రాసేసాం. అండ్ ఇక్కడ సెకండ్ ఫామ్ వచ్చేసి లాగిన్ అయిన తర్వాత అతను చేయగలిగే పనులను గురించి మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా మనం ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నామంటే, ఇక్కడ మనం MySQL డేటాబేస్తో దీన్ని కనెక్ట్ చేసుకొని, ఓకే, కనెక్ట్ చేసి ఇక్కడ దీంట్లో డేటాని ఎంటర్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడి నుంచి? మన యొక్క C++ విండోస్ ఫామ్ అప్లికేషన్ నుంచి. ఓకే, సో అంటే ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ క్రియేట్ చేయకుండా, అంటే ఇప్పుడు ఇది లోకల్ సర్వర్ కాబట్టి ఇక్కడ మనకు కన్వీనియంట్గా ఉందనుకోండి. అండ్ మనం ఒకవేళ వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేస్తుంటే ప్రతిసారి యూజర్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేయడం అండ్ క్రియేట్ చేయడం డేటాని ఉండదు. అందుకనే కదా మనం ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటున్నది అండ్ సాఫ్ట్వేర్స్ అనేవి బిల్డ్ చేస్తున్నది, అవునా? సో మన సాఫ్ట్వేర్ నుండి సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే రాసామో ఆ సాఫ్ట్వేర్ నుండి ఈ యొక్క MySQL సర్వర్లోని డేటాని ఇన్సర్ట్ చేయడం. ఓకే, ఈ సర్వర్ డేటాబేస్లోకి మన యొక్క న్యూ డేటాని ఇన్సర్ట్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ 5 ఎంట్రీస్ ఉన్నవి అండ్ ఇక్కడ మనం చేయాలనుకుంటున్న విషయాలను గురించి మనం ముందే మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనం ఏవి ఎంటర్ చేస్తామంటే SID అంటే స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్, ఈ 4 కాలమ్స్లోకి మనం డేటాని ఎంటర్ చేస్తాం, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కాకుండా. ఓకే, సో అంటే 4 కాలమ్స్కి మనకు 4 టెక్స్ట్ బాక్సెస్ కావాలి అండ్ ఒక బటన్ అనేది ఇప్పుడు ప్రైమరీగా మనకు అవసరం. సో వాటిని మనం ఇప్పుడు తీసుకుందాం. సో దానికోసం నేను టూల్ బాక్స్ని తీసుకున్నాను. కొద్దిగా అడ్వాన్స్డ్ అండ్ సింపుల్ వేని ఎంచుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఒక లేబుల్ని తీసుకున్నాను చూడండి. ఓకే, సో ఆ తర్వాత నేను ఒక టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటున్నాను. ఓకే, సో తీసుకున్నాను, కొద్దిగా ఎన్లార్జ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఓకే, నాకు సెట్ అయింది అనిపించిన తర్వాత ఈ రెండింటిని కాపీ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V. ఓకే, సో సెకండ్ వన్ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసేసాను. మళ్ళీ Ctrl+V. ఓకే, సో మరొకటి మళ్ళీ Ctrl+V. సో మనకు 4 టెక్స్ట్ బాక్సెస్ అండ్ 4 లేబుల్స్ అనేవి వచ్చేసినవి, అవునా? సో కొంత గ్యాప్ అనేది మీకు అవసరం అనిపిస్తే కనుక కాస్త ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చాలా చక్కగా కనిపించే విధంగా మీరు చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ అనేది. ఓకే, సో ఆ తర్వాత మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి? బటన్. సో ఇక్కడ ఈ బటన్ ఏం చేస్తుందంటే, ఓకే ప్రస్తుతానికి ఇక్కడ ఉంచేద్దాం మనం. ఈ బటన్ ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ ఎంటర్ చేసిన డేటాని ఈ బటన్ క్లిక్ చేయగానే మనకు మన సర్వర్లోకి, అంటే మన డేటాబేస్లోకి వెళ్ళిపోవాలి అది. ఓకే, సో అలాంటప్పుడు దీన్ని సేవ్ బటన్ అని పిలవచ్చు మనం, అవునా? సో దీనికి మనం ప్రాపర్టీస్ విండోని తీసుకుందాం అండ్ టెక్స్ట్ని మార్చేద్దాం. ఏమని?
సేవ్ అని. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ లేబుల్స్ యొక్క టెక్స్ట్ని మార్చేద్దాం. ఏమని? ఫస్ట్ వచ్చేసి ఎస్ఐడి, ఓకే, స్టూడెంట్ ఐడి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్, సర్నేమ్ అని కూడా రాసుకోవచ్చు మీ ఇష్టం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏజ్. ఓకే, సో ఈ విధంగా ఉన్నవి. మీరు కావాలనుకుంటే ఈ లేబుల్స్ని కాస్త ఈ విధంగా మార్చుకోవచ్చు. ఓకే, సో చూడ్డానికి మీకు ఏ విధంగా అయితే చక్కగా కనిపిస్తుందో ఆ విధంగా మీరు అమర్చుకునే వీలు అనేది మీకు ఉంది. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నట్లయితే బాగుంటుందేమో మేబీ. ఓకే, సో చూడండి ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ బటన్ని ఇక్కడే తీసుకుంటున్నాను, నో ప్రాబ్లం, నాకు కన్వీనియంట్ అనిపిస్తుంది. ఓకే, సో చక్కగా ఉంది. అండ్ ఇప్పుడు వీటి యొక్క నేమ్స్ చేంజ్ చేయాలి కదా మరి. సో నేమ్, బటన్ నేమ్ వచ్చేసి సేవ్ బటన్, BTN. ఓకే, సో నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ నేమ్ ఏజ్ బాక్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నేమ్ బాక్స్. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ నేమ్ బాక్స్, SID బాక్స్. ఓకే, ఇక్కడ నాకు ఈ బాక్స్ అని నేను ఎప్పుడైతే ఇస్తానో అది టెక్స్ట్ బాక్స్ అని నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అదేవిధంగా మీరు అర్థం చేసుకునే విధంగా మీరు తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో లేబుల్స్కి నేమ్స్ అనేవి ప్రస్తుతానికి అక్కర్లేదు, ఎందుకంటే వాటితో మనం ఎలాంటి ఫంక్షన్ రాయడం లేదు కాబట్టి. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం సర్వర్ని కనెక్ట్ చేసుకొని ఆ తర్వాత దానిలోకి క్వెరీని పంపించేయాలి. ఓకే, సో దానికంటే ముందు ఒకసారి గమనిస్తే మనం డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పైన మనం యూజింగ్ నేమ్ స్పేస్ అనేటువంటిది రాసుకోవడం జరిగింది కదా. సో దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, అంటే దీని లోపల కూడా అది అవసరం. ఓకేనా, సో ఇక్కడ సేవ్ బటన్ పై నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం సర్వర్కి కనెక్షన్ని క్రియేట్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం చేస్తూ ఉంటాం. సో దీన్ని ఇటువైపు రాసుకుందాం. సో అండ్ ఇక్కడికి వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ సర్వర్కి సంబంధించిన కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అయితే చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మనం దాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ నుండి క్యాచ్ బ్లాక్ వరకు నేను కాపీ చేస్తున్నాను. చూడండి, Ctrl+C. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఏరియాలో అంటే ఈ యొక్క సేవ్ బటన్ ఏరియాలో పేస్ట్ చేస్తున్నాను దాన్ని. ఓకే, ఓకే, సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది అక్కర్లేదు కదా, ప్రస్తుతానికి తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు అవసరం లేనివన్నీ తీసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇఫ్ అనేటువంటిది ఈ బటన్ క్లిక్లో మనకు అక్కర్లేదు ప్రస్తుతానికి. ఓకే, సో అది తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ యొక్క ఎక్స్ వేరియబుల్ అక్కర్లేదు, తీసేస్తున్నాను. ఓకే, అండ్ x++ అవసరం లేదు, తీసేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్గా మనం మార్చాల్సింది ఏంటి అంటే క్వెరీ. సో కంప్లీట్గా క్వెరీని
తీసేస్తున్నాను. ఓకే, సో ఎంటీ ఉంది. సో ఇప్పుడు మనం రాయాల్సిన క్వరీ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఒకసారి డేటాబేస్లోకి రండి. సో ఇక్కడ మనం డాటాని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇన్సర్ట్ ఇంటూ అనేటువంటి క్వరీ స్టేట్మెంట్ని రాసుకుంటాం కదా. సో అది ఏ విధంగా అయితే మనం ఇక్కడ నేర్చుకున్నామో, MySQL ట్యూటోరియల్స్ మీరు ఆల్రెడీ చూసి ఉంటే మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అదే క్వరీని మనం ఇప్పుడు రాయబోతున్నాం. సో ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇన్సర్ట్ స్పేస్ ఇంటూ. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, డేటాబేస్ నేమ్ TCWDB డాట్ టేబుల్ నేమ్ ఏంటి, ఎస్ డాటా. ఓకే, స్పేస్. ఇక్కడ మనం దేంట్లోకైతే వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, అంటే కొత్త వాల్యూస్ని ఎక్కడైతే ఎంట్రీ కొత్త న్యూ ఎంట్రీస్ ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇవి మనం తీసుకోవాల్సి ఉంటుంది. SID ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్, SID కామా ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ కామా ఏజ్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న విధంగానే రాయండి. ఓకే, మీరు కేస్ సెన్సిటివ్ అయితే కాదు MySQL, సో కేస్ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే మాత్రం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసే ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ని మనం వరుసగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్లో సెమీకోలన్ని మర్చిపోకుండా పెట్టారు. ఓకే, పెట్టేశాం. అండ్ ఇక్కడ వాల్యూస్ని మనం ఎంటర్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, సింగిల్ కోట్, దీని లోపల మళ్ళీ డబుల్ కోట్, దీని లోపల మళ్ళీ ప్లస్. ఓకే, ఆ తర్వాత దిస్ ఆరో పాయింటర్ టెక్స్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో అంటే ఆరో పాయింటర్కి మధ్యలో మనం ఏం చేస్తాం, దీని యొక్క నేమ్ని అంటే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ యొక్క నేమ్ని ఎంటర్ చేస్తాం. సో దాన్ని తీసుకోవాలి మనం. ఓకే, సో SID బాక్స్ అనేది కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, సో దీన్ని జరిపేస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ కామా. ఓకే, సో దీన్ని 4 టైమ్స్ మనం పేస్ట్ చేసుకుందాం. కాపీ పేస్ట్ కామా పేస్ట్. ఓకే, ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4. ఓకే, 4 టైమ్స్ వచ్చింది. సో 4 టైమ్స్ అంటే ఫస్ట్ వన్ ఓకే, ఇది కరెక్టే ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ నేమ్ బాక్స్ని మనం తీసుకోవాలి, అవునా. సో దీని యొక్క నేమ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ బాక్స్ కాపీ అండ్ పేస్ట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ బాక్స్ కాపీ అండ్ పేస్ట్. అండ్ ఫైనలీ ఏజ్ బాక్స్ కాపీ అండ్ పేస్ట్. మీకు ఈ స్పెల్లింగ్స్ గుర్తుంటే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయొచ్చు, లేదా మనం కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే టైం అనేది కాస్త సేవ్ అవుతుంది. అండ్ రెండో విషయం ఏంటంటే అది పక్కాగా ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు ముందే స్పెల్లింగ్ మిస్టేక్ చేసి ఉంటే ఇక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చేస్తుంది, కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అది ఇది సేమ్ ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మన డాటా ఇన్సర్ట్ చేయడానికి మన కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది రెడీగా ఉంది. ఓకే, ఒకసారి డీబగ్ చేస్తే మనకి ఏమైనా ఎర్రర్స్ ఉన్నావా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే డీబగ్ చేసినప్పుడు రన్ అవుతుంది. సో స్టార్ట్ డీబగింగ్. ఎస్, సో ఎలాంటి ఎర్రర్స్ ఇక్కడ లేవు. సో ఇప్పుడు మన పాస్వర్డ్
యూజర్ నేమ్ పాస్వర్డ్ సారీ. ఓకే, సో లాగిన్, వెల్కమ్ రఫీక్. ఓకే, సో లాగిన్ అయింది. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ తీసుకుంటున్నాను. ఇది మనం బిల్డ్ చేసినటువంటి అప్లికేషన్ అండ్ ఇది MySQL వర్క్ బెంచ్ సర్వర్. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అంటే నెక్స్ట్ ఐడి ఏంటి 6. ఓకే, ఆ తర్వాత జస్ట్ లైక్ సమీర్ మొహమ్మద్, ఆ తర్వాత ఏజ్ 25 అనుకుందాం. ఓకే, సో ఇది సేవ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ సేవ్ అయింది కానీ మనకి ఎలాంటి ఇంటిమేషన్ అనేది లేదు. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ ముందే కనిపించదు. ఇక్కడ రీఫ్రెష్ బటన్ పై క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఎప్పుడైతే రీఫ్రెష్ బటన్ పై క్లిక్ చేస్తారో ఇక్కడ డేటా రీఫ్రెష్ అయిపోయి మనం చేసిన ఎంట్రీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో చూసారా మన ఎంట్రీ అనేది వచ్చింది అంటే ఐ మీన్ మనం ఎంటర్ చేసినటువంటి డేటా అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో ఇట్స్ వర్కింగ్. ఓకే, సో ఇది ఎగ్జిట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక చిన్న మార్పు అనేది చేద్దాం మనం. ఏంటా మార్పు అంటే ఇక్కడ రీడర్ ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో అయిన వెంటనే ఇక్కడ మనం ఒక బాక్స్ని ఐ మీన్ మెసేజ్ని తీసుకుందాం. ఓకే, అంటే సేవ్ అయిన తర్వాత అది సేవ్ అయినట్లు మనకు ఒక మెసేజ్ బాక్స్ని తీసుకుందాం. ఓకే, సో ఏమని రాయాలి అంటే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అంటే లేదా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అట్లీస్ట్ ఒక ఇంటిమేషన్ లేదా ఒక మెసేజ్ బాక్స్ అనేది మనకు అక్కడ ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే, సో ఎస్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఒకసారి మనం MySQL వర్క్ బెంచ్ పైన చూస్తూ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 100. సో ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్. వెల్కమ్ రఫీక్. ఓకే, ఓకే అండ్ నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి 7. సో మహేష్ గాజుల, ఏజ్ 40 అనుకోండి. ఓకే, సో సేవ్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. సో మన డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం మన యొక్క C++ ఐ మీన్ విజువల్ C++ అప్లికేషన్ నుండి విండోస్ ఫార్మ్స్ అప్లికేషన్ నుండి మనం MySQL డేటాబేస్ని అప్డేట్ చేయొచ్చు. ఐ మీన్ ఇక్కడ ఇది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో డేటాబేస్ సర్వర్లోకి డేటాబేస్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు అంటే కొత్త డేటాని ఎంటర్ చేయొచ్చు. ఓకే, సో ప్రొసీజర్ అంతా చక్కగా ఫాలో అయ్యారు కదా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యూటోరియల్లో మరింత అడ్వాన్స్డ్ టాపిక్తో నేను మీకు ఐ మీన్ మరింత అడ్వాన్స్డ్ టాపిక్ని నేర్పించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ట్యూటోరియల్లో. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ట్యూటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.